జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కూర్చోండమ్మా. మా గురించేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? మా ఆయన మీ ఇద్దరిని పొట్టేళ్లతో పోలుస్తున్నారు. ఎందుకలా? ఇద్దరు మనుషులు ఒకే వస్తువు గురించి కొట్టుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎంత పంతం ఉంటుందో మీ మధ్య కూడా ఎప్పుడూ అలాంటి పోటీతత్వం కనపడుతుంది కదా. అందుకే మా తమ్ముడు అలా అన్నాడు. కరెక్ట్గా చెప్పావక్కా. అవని, నిహారికలు మనింటికి 2 కళ్ళలాంటి వాళ్లని ఇంతకు ముందే మీతో చెప్పాను. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, అంతే. అయితే మేం చూసే చూపులో తేడా ఉందని అంటారు. అంతేగా మరి. మనుషులు వారి మనసులు మనం చూసే చూపును బట్టి మంచిగాను చెడుగాను కనపడతారు. నేను అవని మంచి ఫ్రెండ్స్ కాబట్టి అవనికి ఎన్ఆర్ఐ సంబంధం చూడడానికి ప్రయత్నిస్తున్నాను. అసందర్భంగా పెళ్లి టాపిక్ ఎందుకు తీసుకొస్తావు నిహారిక? తప్పేముంది శ్రీకర్ గారు? సంబంధాలు చూడ్డం మొదలైనప్పుడు పెళ్లి మాటలు జనరల్గా మాట్లాడే మాటల్లో కూడా వస్తూ ఉంటాయి. మన మాటలు ఎదుటివారు మెచ్చుకునేలా ఉండాలి, నొచ్చుకునేలా ఉండకూడదు. కొందరు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. బయట వాళ్ళకి మాత్రం చాలా బుద్ధిమంతుల్లా కనబడుతూ ఉంటారు. అత్తయ్యేమో మీ ఇద్దరూ మంచి స్నేహితులని ఇప్పుడే పొగిడారు. నువ్వేమో నిహారిక గురించి అలా అంటున్నావు. నేను నిహారికని అనలేదు, జనరల్గా అన్నాను. భోజనం టైంలో నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని ఎదురుచూస్తున్నాను. దయచేసి అందరూ కామ్గా ఉంటే చెప్తాను. చెప్పండి అత్తయ్యా. పంతులు గారిని కలిసొచ్చాం. వారం రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెడతాను అని అన్నారు. అవునా? ఈ మాట వినడానికి ఎంత బాగుంది. ఈలోపు మంగళగౌరి వ్రతం చేయించమని చెప్పారు. గౌరీ వ్రతాన్ని ముఖ్యంగా నిహారిక చేత చేయించాలని నేను అనుకుంటున్నాను. వ్రతం ఏ ఆటంకం లేకుండా జరిగితే పెళ్లికి ఎలాంటి ఆటంకం ఉండదని పంతులుగారు చెప్పారు. వ్రతానికి 9 మంది ముత్తైదువులు కావాలి. 9 మంది అంటే మన ఇంట్లో నువ్వు నేను లావణ్య ఉన్నాం. మరి మిగిలిన వాళ్ళని ఎవరిని పిలుద్దాం? మీ అమ్మని పిలువు లావణ్య. మా మమ్మీ డాడీ ఊరెళ్లారు. ముఖ్యమైన వ్యక్తులు ఇంకెవరున్నారు? ఏమైంది బంగారం? ఏం తెలియనట్టు అలా అడుగుతారేంటి? మీ పెళ్లి సవ్యంగా జరగడం కోసం రేపు చెయ్యబోయే వ్రతంకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోమని అత్తయ్య నాకు అప్పగించారు. అందరి ముందు నేను పరాయిదాన్లో ఉన్నాను. నిహారిక మాత్రం కోడల్నని అహంకారంతో గర్వంతో నా వైపు చూస్తుంది. తట్టుకోలేకపోతున్నానండి. అహంకారానికి గర్వానికి గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. నువ్వు బాధపడకు. చాటు మాటనే ఇలాంటి మాటలు చెప్పి నా మనసుని శాంతపరుస్తున్నారు. ఓ గంట సేపు మీ మాటలు నన్ను ఓదారుస్తున్నాయి. తర్వాత క్షణం నుంచి నా భవిష్యత్తు ఏంటని మనసంతా గందరగోళం అయిపోతుంది. నేను పెళ్ళైన ముత్తైదువునా లేక పెళ్లి కాని అమ్మాయినా? నేను ఏ కావుకి చెందుతాను చెప్పండి, చెప్పండి. వ్రతాలు ఫలించి నిహారిక మిమ్మల్ని సాధించుకుందంటే నా పరిస్థితి ఏంటండి?
మిమ్మల్ని దూరం చేసుకుని జీవితాంతం ఈ తాళిని చూస్తూ బతికేయాలా? ఏ ఆడదైనా అలా బతకగలుగుతుందా? ఎందుకంత దూరం ఆలోచిస్తున్నావు? పరిస్థితులు అంత దూరం ఆలోచించేలా చేస్తున్నాయి. నెల రోజుల గడువులో నిహారిక నిజ స్వరూపం బయటపెట్టి బయటకు పంపించేస్తాను అనే సంకల్పంతో వచ్చాను. ఆ వ్యవధి రోజు రోజుకి దగ్గర పడుతుండడంతో నిహారిక దగ్గర ఎక్కడ ఓడిపోతాననే దిగులు ఆవహించేస్తుంది. మనశ్శాంతి కరువైపోతుంది. మన ఇంట్లో ఏ పూజా వ్రతం జరిగినా ఈ తాళిబంధం నీదే పైచేయిగా నిలబెడుతుంది. నిజమేనా? నన్ను నమ్మకపోయినా మన తాళిబంధాన్ని నమ్ము. ధైర్యాన్ని కోల్పోతున్న ప్రతిసారి మీ మాటలు నాకు కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి. నిజంగానే మన బంధం గెలుస్తుంది కదా? నిజంగానే గెలుస్తుంది. అందమైన అవని కళ్ళల్లో సంతోషం కనపడాలి. కన్నీరొస్తే బాగుండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.